సైబర్ ట్రాఫికింగ్ కేసు పరిశీలన 3 మా గ్రూప్ కూడా 3. మహేష్ మరియు సోనం ఇద్దరు కలిసి ఒక జిరాక్స్ దుకాణం నడిపేవారు. మొబైల్ రీఛార్జ్ కూడా చేసేవారు. షాప్కి వచ్చిన యువతుల ఫోన్ నెంబర్లను సేవ్ చేసుకునేవారు. అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలోని యువతుల ఫోన్ నెంబర్లను సేకరించి వారందరికీ ఒకేసారి బల్క్ సందేశాలు పంపిస్తూ ఉండేవారు. ఆసక్తి గలవారు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అర్హత మరియు సర్టిఫికెట్స్ లేకుండా 30,000 నుండి 50,000 వరకు జీతం ఉంటుందని అమ్మాయిలు మరియు మహిళలకు సందేశాలు పంపుతూ అనంతరం వారి ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తూ ఉండేవారు. మిస్ కాల్ ఇచ్చిన వారికి సోనం తిరిగి కాల్ చేస్తూ జాబ్ ఆఫర్స్ గురించి వివరణ ఇచ్చేది. మహేష్ మరియు సోనంకి స్థిరమైన నివాసం అంటూ ఏమీ లేదు. అమ్మాయిలను ప్రత్యక్షంగా కలవకుండా అన్ని సందేశాలను మరియు లావాదేవీలను వాట్సాప్ మరియు మెసేజ్ల ద్వారానే ఇస్తుండేవారు. మొదటి ప్రశ్నకు సమాధానం. ఇది ఈ స్టోరీ వీళ్ళ మీద కూడా తయారు చేసినాం సేమ్ ఇక్కడ. ఎంత డిస్కషన్ జరిగిందో చూడాలి. ఇంకా ఇప్పుడున్న ఈ 6 టాపిక్లలో ఎక్కువ జరిగేది ఇదే రెగ్యులర్గా. అందరూ అందుకని మీరే పెద్దలు ఉన్నారు సార్, డీపీఎల్ ఉన్నారు అందరూ. మీరు క్వశ్చన్ చెప్పగానే ఆన్సర్ మీరు చెప్పేస్తారు. సాంకేతిక